వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మెట్రో కనెక్టివిటీ, రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ. రైతు రుణమాఫీపై ఆగని నిరసనలు, రైతన్నలకు భయపడి వెళ్లిపోయిన రాజకీయ నాయకులు. దేశ భవిష్యత్తు యువ పట్టభద్రులపైనే విఐటి చెన్నై సమావేశంలో కిషన్ రెడ్డి సందేశం. మూడా కేసు ఆరోపణలపై స్పందించిన సిద్ధరామయ్య, త్వరలోనే అన్నిటిపై క్లారిటీ ఇస్తా అంటూ వెల్లడి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మెట్రో కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధికారులతో చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీపై రూట్ మ్యాప్ను అధికారులు సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారుడు విఎం నరేందర్ రెడ్డి అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో రైతు రుణమాఫీ రచ్చ ఓ కొలిక్కు వచ్చేలా లేదు. జిల్లాల వారీగా రైతులు తమకు రుణమాఫీ అవ్వలేదని, అయినట్టు అసత్యాలు చెబుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు రైతులు. రుణమాఫీ జరగలేదనే కోపంతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోకి దూసుకుని వెళ్లి నిరసన వ్యక్తం చేసిన రైతులు ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విఐటి చెన్నై క్యాంపస్లో శనివారం ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని సందేశం ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయన్నారు. దేశ భవిష్యత్ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్ర దిన శత వార్షికోత్సవాల్లో దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. India is one of the youngest nation with a vibrant startup ecosystem and a trained workforce. Our IT professionals are dominating the world today. Indian CEOs are leading the largest multinational companies in the globe, like Sundar Pichai of Google, Satya Nadella of Microsoft, Leena Nair and Chanel, like that. There are a number of multinational companies our Indians are leading. It is, however, high time that this talent stays in India and leads our Indian-based owned multinational companies across the world. In the last decade, several programs like Startup India, Stand Up India have been launched in the country to ensure that our talent gets the space to grow, prosper. Through Startup India, we have nurtured startups by helping them simplification of handholding, funding and investments, incubation of industry. Today we have 1.41 lakh entities recognized as startups, which have created more than 15 lakh direct jobs. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మూడా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. నాపై ఎలాంటి కేసు లేదని, గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ అక్రమ మంజూరును న్యాయస్థానంలో సవాలు చేస్తాం. నాపై ఫిర్యాదు చేసిన రోజు నుంచి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గవర్నర్ ఈ చర్యను ముందే ఊహించారని పేర్కొన్నారు. The decision taken by governor has no authority, has no jurisdiction. It is totally unconstitutional. So we will fight it out legally. Thank you. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.